హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆటో నగర్ నెల్లూరు ఏదో పని మీద వచ్చాము. ఇక్కడ హోటల్ చూపిస్తాం చూడండి. ఇది ఆటో నగర్ మెయిన్ సెంటర్, అంటే ఐప్సాంగ్ గుడి ఉంటుంది కదా, ఆ సర్కిల్లో దిగి ముందుకు నడిచి వస్తే పరౌండ్ సైడ్ 2-5లో ఉంటుంది రాయలసీమ మెస్ అని, రాయలసీమ రెస్టారెంట్. ఒకసారి చూడండి. ఇలా వెళ్ళాలి లోపలికి గొంతులోకి. మెయిన్ రోడ్లో దిగి పరౌండ్ సైడ్ 2-5లో పెద్ద చూసారంటే ఉంటుంది రాయలసీమ. లోపలికి చూసారు కదా, మేము మీల్స్ తెచ్చుకున్నాము. చికెన్ మీల్స్, చేపల పులుసు ఆగి నీట్గా వేశారు. చాలా బాగుంది. ఇక్కడ చూసేదానికైతే బాగుంది, ప్రశాంతంగా ఉంది. అరిటాకులో పెడతాము చూడండి, బాగుంది. పప్పు, పచ్చడి, తాలింపు నేర్పుతా ఉన్నారు. ఫుల్ మీల్స్ ఒకటి చెప్పాను. పర్లేదు, బాగానే పడుతుంది. బాగుంది, చూసేదాన్ని కూడా టేస్ట్ చేసి చూద్దాం. పప్పుతో తిని చూద్దాం. అందుకనే ఉడుగ్గా పప్పుతో చూస్తాను నేను. బాగుంది టేస్ట్. తాలింపు కానీ ఎట్లయినా అరిటాకులో అన్నం పెట్టితే తీరే వేరుగా ఉంటుంది. చూస్తానే తినాలి, బాగుందని అనిపిస్తుంది. బాగుండే లేదు చూడు, గబగబా ఆకలేస్తాను. తింటా ఉన్నాను మీరు. అట్లా బాగానే ఉంది. పప్పు టేస్ట్గానే ఉంది. లైక్ చేయండి. మనో ఫుడ్స్ సబ్స్క్రైబ్. తాలింపు చూద్దాం. ఓకే 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 పర్లేదు, బాగానే ఉంది. గుర్తుపెట్టుకోండి, ఆటో నగర్ మెయిన్ సెంటర్ అన్నమాట. ఐప్సాంగ్ గుడి దగ్గర దిగినావా, ఒక సైడ్ దిగినామంటే కనిపిస్తుంది అన్నమాట. వీధిలోనే రాయలసీమ రెస్టారెంట్ బాగానే ఉంది. పెద్దది ఇల్లు ఉంటుందా. చేపల పులుసు వేసుకున్నాను, సూపర్గా ఉంది అబ్బా. వాసన కూడా మంచి వాసన వస్తుంది. చేపల పులుసు చేస్తారు కానీ అందరూ మసాలా చేస్తారు, అంత నచ్చదు. కానీ కొంతమంది దగ్గర టేస్ట్ వస్తుంది. బాగుంది ఇక్కడ మాత్రం చేపల పులుసు. పెరుగు, అప్పడాలు అన్నీ రుచి వస్తాయి. హోటల్లో ఏది దొరికినా కూడా. పైన సాంబారు టేస్ట్ చేసాము. సాంబార్లో కొంతమంది చెన్నై దగ్గర ఉంటుంది అన్నమాట. అంటే ఆ ఏరియాలో ఎక్కువగా ఒక రకంగా ఉంటుంది అనమాట. ఆ స్వీట్నెస్ ఉంటాయి, కొన్ని హోటల్లోనే వస్తాయి. ఆ విధంగా ఇది పర్లా, బాగానే ఉంది. అంటే అంత బాగాలేదని చెప్పలేము. సాంబారు బాగుంది, పర్లా. చేపల పులుసు బాగుంది. మళ్ళీ సాంబార్ కూడా పర్లా, బాగానే ఉంది. చూద్దాం ఈసారి రసంతో ట్రై చేద్దాం. రసం ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ పెరుగు వేసుకున్నామా హ్యాపీగా. ఎంత తిన్నా లాస్ట్లో పెరుగుతో తింటే కడుపు నిండిపోతుంది అబ్బా. కొంతమంది హోటల్లో అన్నం తింటే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది, కొన్ని హోటళ్ళు అనిపించదు. మీరు తిన్న హోటళ్ళల్లో ఎలా ఉంటుందో చెప్పండి, కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మనో ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పెరుగు కలుపుకొని తింటా ఉన్నాను, చూస్తాను. హాయ్, బాయ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు